ఎందుకు శ్రమలు వస్తాయి? ఎందుకు వస్తాయి? మనము భక్తిలో మరింత బలపరచబడ్డానికి, విశ్వాస పరీక్షకు మనకు శ్రమలు వస్తూ ఉంటాయి తప్ప ఇంకా ఏదో శ్రమలు వచ్చేస్తూ ఉన్నాయి, మేము ఇంకా బ్రతకలేము అన్నట్లుగా ఫీల్ అవ్వద్దు. ఆ శ్రమలో నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ శ్రమలో మరింత నీకు భక్తి నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, నిజంగా మనకు శ్రమలు రాకపోతే యేసు ప్రభు దగ్గరికి మనం వస్తామా? రామ. అసలు ఇబ్బంది పెట్టకపోతే ప్రార్థన చెయ్యం. అసలు ఏదన్నా సమస్య ఉంటే తప్ప మనం ప్రార్థన చేయం కొంతమంది. అందుకనే నీకు శ్రమలు వస్తూ ఉన్నాయి. ఆ శ్రమల్లో నువ్వు ఎప్పుడు 5 నిమిషాలు చేసే ప్రార్థన అర్ధగంటకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడు కన్నీరు రాని ప్రార్థన కన్నీటి ప్రార్థనగా మారిపోతుంది. ఎందుకు? శ్రమలు ఎదురైనాయి, కష్టాలు ఎదురైనాయి, నీ భక్తిని మరింత బలపరుస్తూ ఉన్నాయి, నీకు కన్నీటి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాయి, నిన్ను దేవునితో కనెక్ట్ చేస్తా ఉన్నాయి శ్రమలు. హల్లెలూయా. దేవుని మనస్సును అర్థం చేసుకునేటట్లు చేస్తా ఉన్నాయి శ్రమలు. హల్లెలూయా. నీ జీవితంలో ఏ శ్రమ అయినా సరే భయపడొద్దు. నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. త్వరలో